జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 252ను వెంటనే సవరించాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. అక్రిడేషన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని మానుకోవాలని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా TUWJH 143 జిల్లా కన్వీనర్ ఉమేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం హయాంలో 23,000 అక్రిడేషన్ కార్డులు ఇవ్వగా కొత్త జీవోతో అవి 10,000కు పైగా కార్డులకు కోత పడే ప్రమాదం ఉందని జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో నియోజకవర్గ స్థాయిలో రిపోర్టర్లకు ఒక కార్డు ఉండేదని ఇప్పుడు అది రద్దు చేసి స్టేటు, జిల్లా, మండల స్థాయిలో మాత్రమే కార్డులు ఇవ్వాలని నిర్వహించడం దారుణమన్నారు. గతంలో జర్నలిస్టు, స్పోర్ట్స్, కల్చరల్, ఫిల్మ్, కార్టూనిస్టులకు ప్రత్యేక కోటా ఉండేదని ఇప్పుడు కోటాను రద్దు చేసి ఫ్రీలాన్స్ కోటాలో అది కార్టూనిస్టులకే పరిమితం చేశారని, దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. రాష్ట్ర స్థాయి అక్రిడేషన్కు డిగ్రీ విద్యార్హత లేదా 5 ఏళ్ల అనుభవం ఉండాలని, జిల్లా, మండల స్థాయి రిపోర్టర్లకు ఇంటర్మీడియట్ విద్యార్హత తప్పనిసరి చేశారని, కానీ వీరి అనుభవాన్ని పరిగణలోకి తీసుకోలేదని అన్నారు. ఇది వరకు పట్టణ ప్రాంతాలు, మండలాల్లో 50,000 జనాభాకు ఒక అక్రిడేషన్ కార్డు చొప్పున ఇచ్చేవారని, కానీ ఇప్పుడు మండలానికి ఒక కార్డు మాత్రం ఇస్తారని ఆ జీవోలో పేర్కొనడం సరికాదని అన్నారు. కేబుల్ ఛానళ్లకు జిల్లా స్థాయిలో ఇచ్చే కార్డులను రద్దు చేశారని, ఇదివరకు జిల్లా స్థాయిలో కార్డులు ఇచ్చేవారని, ఈ కార్డులతో ఎలాంటి ప్రత్యేక హోదా ఉండదని, కేవలం జర్నలిజం కోసం మాత్రమే వాడాలని, విజిటింగ్ కార్డులు, లెటర్ హెడ్స్ పై అక్రిడేటెడ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అన్న పదాలు వాడరాదని, ముద్రించరాదని పేర్కొనడం సరికాదని వారు అన్నారు. ఈ జీవో ద్వారా చిన్న పత్రికలను చిదిమేస్తుందని, మూలిగే నక్క మీద తాటికాయ అన్న చందంగా చిన్న పత్రికలపై కక్ష సాధింపు ధోరణిగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. ఈ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రం కఠినమైన నిబంధనలతో అక్రిడేషన్ రూల్స్ పే చేశారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో TUWJH 143 జిల్లా కో కన్వీనర్లు చెట్ల రమేష్, రేణుకుంట్ల శ్రీనివాస్, నాయకులు సిద్ధార్థ్ కుమార్, అంబిలప్ శ్రీనివాస్, రాజు పటేల్, కల్వల అరుణ్ కుమార్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియాకు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు. చిన్న పత్రికలకు చిన్న పత్రికల హక్కులను, జర్నలిస్టుల హక్కులను మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి ఈ నిరసన కార్యక్రమానికి తరలి వచ్చిన జిల్లా నుంచి నలుమూల నుంచి వచ్చినటువంటి జర్నలిస్ట్ సోదరులకు, అలాగే పలు సంఘాల నాయకులకు, మా జిల్లా కమిటీ తరపున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 2 సంవత్సరాల తర్వాత, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాల తర్వాత 252 జీవో తీసుకొచ్చింది. ఈ జీవో జర్నలిస్టుల హక్కులను, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, డెస్క్ జర్నలిస్టులకు, వర్కింగ్ జర్నలిస్టులకు మధ్య విభేదాలు సృష్టించే విధంగా ఉన్నటువంటి ఈ జీవోను నిరసిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేయాలి. ఈ జీవో వలన దాదాపు జిల్లాలో పనిచేస్తున్నటువంటి దాదాపు 10 ఏళ్ళు, 15 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కూడా పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నందున వెంటనే ప్రభుత్వం దృష్టి సారించి ఈ జర్నలిస్టులకు అన్యాయం జరిగే విధంగా ఉన్నటువంటి ఈ జీవోను రద్దు చేయాలి. గతంలో ప్రెస్ అకాడమీ, మీడియా అకాడమీ చైర్మన్గా, మా రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నటువంటి అల్లం నారాయణ గారు, జనరల్ సెక్రటరీ మారుతి సాగర్ గారుల ఆధ్వర్యంలో 10 సంవత్సరాల్లో దాదాపు రాష్ట్రంలో 23,000 అక్రిడేషన్లు ఇచ్చిన ఘనత మా సంఘానిది. అట్లాంటిది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 అక్రిడేషన్లు కోత పెట్టే విధంగా ఉన్నటువంటి ఈ జీవోను వెంటనే రద్దు చేయాలి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను పునఃసమీక్షించి అందరికీ, జర్నలిస్టులందరికీ కూడా, ఓవైపు అటు డెస్క్ జర్నలిస్టులు అంటూ, ఇటు మీడియా అక్రిడేషన్ కార్డు అని, మీడియా కార్డు అని, ఇట్లా విభేదాలు కాకుండా, విభజించకుండా జర్నలిస్టులందరికీ కూడా న్యాయంగా ఎవరికైతే అక్రిడేషన్ కార్డు రావాలో వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిందిగా కూడా ఈ జీవోను వెంటనే రద్దు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక దిగి రాకపోతే ఇవాళ మళ్ళీ జర్నలిస్ట్ సంఘాలు అందరం కూడా ఏకమై మరో కార్యాచరణ కూడా పిలుపునివ్వడం జరుగుతుందని